ఎట్లా చూస్తారు మేడం కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని కానీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కానీ కౌశిక్ రెడ్డి ఈ ఈ మొత్తం వ్యవహారానికి ఈ రచ్చంతా కావడానికి ఆయనే కారణం గాజులు చీరలు పంపించడం ఎలా చూస్తారు? కౌశిక్ రెడ్డి వ్యవహారం అంటే గాజులు చీర అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. అది గాజులు చీర ఎవరికి ఇస్తారు? మన ఇంటి ఆడబిడ్డకి ఇస్తాం మనం గాజులు చీర అనేది. ఏ టైంలో ఇస్తాము? పండగకో పబ్బానికో లేదా పేరెంటానికి ఎప్పుడో ఇస్తాము. అలాంటి వాటిని చూపించి నువ్వు ఆడవాళ్ళని అపహాస్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడే తెలుస్తుంది ఆయన క్యారెక్టర్. ఆడవాళ్ళకి ఆయన ఎంత విలువ ఇస్తాడు? తల్లి లేదు, చెల్లి లేదు, ఒక గవర్నర్ లేదు, ఎవరు లేరు ఆయనకు. ఆడవాళ్ళంటే గౌరవమే లేదు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని కేసీఆర్ గారు ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ టికెట్ ఇచ్చి గెలిపించిన మహిళలు కూడా ఇవాళ తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే మరి ఆయన కాన్స్టిట్యున్సీ వదిలేసి ఇక్కడ మా దగ్గర కాన్స్టిట్యున్సీలో బతుకుంటా మా గాంధీ గారిని విమర్శించేంత స్థాయి అయితే ఆయనది కాదు. ఓకే, ఇప్పుడు ఆయన ఒక ప్రాంతీయ విభేదాలు వచ్చేలా కూడా వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయనది ఇక్కడ కానే కాదు అని చెప్పి రీతిలో మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ప్రాంతీయ అదే కదా, ఏదో ఒక టాపిక్ కావాలి ఆయనకు మాట్లాడడానికి. కాబట్టి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? గాంధీ గారి వయసు 60 ఏళ్ళు అంటున్నాడు, ఆయన వయసు 35 ఏళ్ళు అంటున్నాడు. గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి బతికి 45 ఏళ్ళ నుంచి బతుకుతున్నాడు. మరి 35 ఏళ్ళు లోకల్ అయినప్పుడు 45 ఏళ్ళు బతుకుని లోకల్ అవుతాడా, నాన్ లోకల్ అవుతాడా? అది చెప్పండి. మళ్ళీ ఆయన లోకల్ అన్నట్టే కదా. ఆయన వయసు అంత లేదు, నీ అనుభవం ఆయన వయసుకు నీకు చాలా తేడా ఉంది. ఆయనకున్నంత అనుభవం నీకు లేదు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేను కొత్త పిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేకి పెద్ద వచ్చే వరకు నీకు ఆగుతలేదు. ఎమ్మెల్యే కేసీఆర్ దృష్టిలో కేటీఆర్ గారి దృష్టిలో మార్కులు కొట్టేయాలంటే ఎవరో ఒకరిని ఢీ కొట్టాలి. అది ఎవరిని? మన గాంధీ గారు అయితే మచ్చలేని వ్యక్తి. ఆయన ఢీ కొడితే హైలైట్ అవుతామని కూడా చేసిన చిల్లర వ్యవహారం ఇదంతా. బ్రోకర్ వేషాలు వేస్తున్నాడు అంతే తప్పితే అది పెద్ద విషయం ఏం కాదు. వాడు ఎదవా అనేది అందరికీ తెలుసు. ఈ 10 నెలల్లో ఎమ్మెల్యే గెలిచిన 10 నెలల్లో ఎంత కాంట్రవర్సీ చేసినా మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి వాడితో మాకేందండి పోటీ? మేడం ఎట్లా చూస్తారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కానీ ఈ జరుగుతున్న మొత్తం రచ్చంతా? ఆయనను చాలా వరకు అసలు ఖండించాలి. ఆయనను చాలా వరకు ఖండించాలి. ప్రతిసారి వచ్చి మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడడం ఆయన పెద్ద గొప్ప అనుకుంటున్నాడేమో. గొప్ప కాదు. మా సార్ను మాట్లాడే హక్కు అధికారం అసలు అతనికి ఎవరిచ్చారు మాట్లాడమని? ఎవరైనా ఇచ్చారు అతనికి? అతను మాట్లాడడం ఎంతవరకు న్యాయం అండి? చెప్పండి మీరు. ఆయన ఒక వ్యక్తిగత మంచి మా నాయకుడు అనమాట ఆయన, తెలుసా? ఎందుకంటే ఏ పనైనా కష్టంలో ఉన్న వాళ్ళు నేను ఉన్నానని చెప్పి ఆదుకున్నా. అంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి అప్పుడు ఏం మాట్లాడలేదే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఈయన గురించి మాట్లాడడానికి నీకు ఏం అవసరం చెప్పండి? దేనికి మాట్లాడాలి? అతను ఏం అవసరం మాట్లాడాలి? మా సార్ను మాట్లాడితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అసలు ఎంత దూరమైనా పోతాం మా సార్ కోసం. ఆయన బ్రతకడానికి వచ్చాడు ఇక్కడ అని చెప్పి ఒక ప్రాంతీయ విభేదాలు సృష్టించే రీతిలో ఈరోజు వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? అరే బతకడానికి చాలా మంది వచ్చారండి. మా సార్ ఒకరే కాదు కదా, చాలా వరకు అందరూ ఉన్నారు. మరి అతను కరీంనగర్ నుంచి వచ్చిండు. మాది కరీంనగర్, మాది పెద్దపల్లి. మేమందరం తెలంగాణలోమే. అంటే నీళ్లు తాగినా మట్టి విసికినా అని అంటే అందరు కష్టపడట్లేదా? ఎక్కడెక్కడి నుంచి వచ్చా ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేరండి. తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కదా. ప్రత్యేకంగా ఆయన ఒక్కడే రాలేదు కదా ఇక్కడ వరకు. నువ్వు కూడా వచ్చినావు, ఒక ఊరు వదిలిపెట్టి ఒక ఊరు కోసం వచ్చినావు కదా. మరి అది నిన్ను అడగడానికి ఎవరు లేడా? మేమందరం ఉన్నాము. నిన్ను అడగడానికి, నిన్ను ప్రశ్నించడానికి మేము ఉన్నాము. అదొక్కటి మర్చిపోయి నువ్వు అతని దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడము.